కంగారు వచ్చేస్తుంది వాటికి. వాటిని తీసుకెళ్తానే చెప్పు. ఎవరండి? భీమవరం. పెట్టి మాకు మా నెంబర్ ఇస్తాం, దాన్ని పెడతారు మళ్ళీ తీసి. ఇప్పుడే వసంతో అస్య సీతాగ్యం గ్రీష్మ యత్నసరద్దవిః సప్తాస్యాసన్వహృదయః నన్మానాః అభద్రం. పేరుపాలెంలో నిర్మితమైన శ్రీ మహామత్స్యనారాయణ స్వామి మరియు ఆదిలక్ష్మి అమ్మవార్ల దేవాలయం ఇక్కడ 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైందండి. తర్వాత బీచ్కి వచ్చే సందర్శకులు, పర్యాటకులు అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి ఆ స్వామివారి ఆశీస్సులను తీసుకుని అందరూ మహానందం పొందుతున్నారండి. ఇక్కడ ఏమి అనుకున్నా అది అయిపోతుంది. కాబట్టి సందర్శకులు అందరూ వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు. ఇక్కడ ప్రతి శనివారం భోజన వ్యవస్థ ఉంటుందండి. సుమారు 5 నుంచి 700 మంది ప్రతి శనివారం భోజనం చేస్తారు. దానికి కమిటీ వారందరూ ఏర్పాట్లు చేస్తారు. ఎవరైనా బయట పుట్టినరోజుకి లేకపోతే పెళ్లి రోజుకి అందరూ వచ్చి ఫంక్షన్స్ కూడా వాళ్ళ పేరు మీద భోజన వ్యవస్థకి ఇది ఇస్తారండి, ధన సహాయం చేస్తారు. తర్వాత ముక్కోటి ఏకాదశి చాలా ఘనంగా జరుగుతుందండి. సుమారు ఒక 5,000 మంది ముక్కోటి ఏకాదశి రోజున భోజనం చేస్తారండి. ఇక్కడ స్వామిని ఒక 7,000 మంది దర్శించుకుంటారు. చైత్ర శుద్ధ తదియకి మహామత్స్యనారాయణ స్వామివారి జయంతి. ఆ రోజున స్వామివారికి అభిషేకాలు, తర్వాత మరునాడేమో అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజ, ఆ తర్వాత 3వ రోజునేమో శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ 3 రోజులు చైత్ర శుద్ధ తదియ విద్య, ఈ 3 రోజులే ఇక్కడ ఎలా జరుగుతాయండి చవితి వరకు. కాబట్టి భారతదేశంలో ఎక్కడా లేని దేవాలయం మహామత్స్యనారాయణ స్వామి వారి దేవాలయం. సంపూర్ణ నారాయణ స్వరూపం ఇక్కడే ఉంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటారు అందరూ. మన జిల్లాలో పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి తర్వాత పేరుపాలెంలో కూడా ఉత్తర ద్వారం ఉందండి. కాబట్టి మీరు మీ యూట్యూబ్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, స్వామిని దర్శించుకోవడానికి ఒక్కసారి పేరుపాలెం బీచ్కి రండి. వచ్చి స్వామిని దర్శించుకొని మళ్ళీ వచ్చి మీ కోరికలు తీర్చుకోండి. ఎండోమెంట్స్ వాళ్ళు మాకు CGF గ్రాంట్ నుంచి 96 లక్షలు ఇచ్చారండి. మిగతావన్నీ మేము దాతల నుంచి సేకరించుకున్నాం. సనాతన ధర్మం పేరు మీద టూరిజం అప్రోచ్ అవుతున్నాయి సార్. మేము ఆల్రెడీ మొన్న ఎండోమెంట్ మినిస్టర్ గారిని వెళ్ళి కలవడం జరిగింది. చుట్టూ ప్రహారీ గోడ, తర్వాత గాలిగోపురం, సాలహారం, తర్వాత పూడిక, పైన కళ్యాణ మండపం ఒకటండి, భోజనశాల ఒకటి, ఇవన్నీ మేము గవర్నమెంట్ వారిని అడగడం జరిగింది. నా ఉద్దేశం ఈ పుష్కరాల ఇదే సమయంలో అవి మాకు శాంక్షన్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. మీ ద్వారా కూడా. అలాగే మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా మా ఊరు వచ్చారండి. మేడం గారి దృష్టికి కూడా మేము విజ్ఞాపన పత్రం ఒకటి ఇచ్చాం. కాబట్టి భవిష్యత్తులో ఈ దేవాలయం మహాసుందరంగా తయారయ్యి భక్తులకి కోరికలు తీర్చే మహామత్స్యనారాయణ స్వామి వారు అందరికీ అందుబాటులో ఉండి దశావతార సహిత మహామత్స్యనారాయణ స్వామి అండి. ఆదిలక్ష్మి సహిత, అష్టలక్ష్మి సహిత ఆదిలక్ష్మి అమ్మవార్లు. ఇంత చాలా శాంతికి ప్రతిరూపం. సముద్రానికి స్వామి ఏమో సముద్రాన్ని చూస్తూ ఉంటారండి. ఈ దేవాలయం పూర్వకాలం ఎప్పటి నుంచి ఉందో మాకే తెలీదు. కనీసం 100-200 సంవత్సరాల నుంచి దేవాలయం ఇక్కడ ఉండేదండి. కానీ కాలక్రమేణా అది శిథిలం కావడంతో మేము ఎండోమెంట్స్ వారి CGF గ్రాంట్ నుంచి 96 లక్షలు శాంక్షన్ అయిన తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించామండి. నిర్మించి ఒక 5 సంవత్సరాలు అయింది సార్. శ్రీగురుభ్యో నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనామనుమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అస్మద్గురుభ్యో నమః. మన పేరుపాలెం బీచ్లో వేంచేసి ఉన్న శ్రీ మత్స్యనారాయణ స్వామి వారి దేవాలయం ఇంచుమించుగా 5 సంవత్సరాలు అవుతున్నదండి. మన ఈ మత్స్యనారాయణ స్వామి వారికి ఆలయంలో మనం ఎక్కడా లేనట్టుగా చూసేది ఏమిటంటే, మండపంలోకి స్వామివారి దర్శనార్థం మండపంలోకి రాగానే మొదటి ప్రదక్షిణ గావిస్తే దశావతారాలు కనబడతాయండి. అలాగే పక్కనే ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనార్థం మండపంలోకి అడుగు పెట్టగానే మొదటి ప్రదక్షిణం గావించగా
అష్టలక్ష్మిలు మనకి దర్శనం వస్తారండి. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి యొక్క దర్శించుకుని వారి కోరికలను తీర్చుకుంటున్నారండి. కావున 50 మంది భక్తులు గమనించి స్వామివారి దర్శనార్థము వచ్చి స్వామివారి ఆలయాన్ని ప్రవర్ధమానంగా వెలిగేటట్టుగా చూసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాము.